మోక్ష నిర్వహించినటువంటి బ్యూటీ ఎక్స్పోకి ఈరోజు జమున గారు ఉన్నారు ప్రస్తుతం మనతోటి. ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ ఏందో వారి మాటలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. చూశారు ఇంకా బాగుంటారు. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూశాను కదా, నేను కూడా బాగానే ఉంటాను. ఓకే ఫైన్. వచ్చింది ఈరోజు చాలా బాగుంది. యాక్చువల్గా ఎక్స్పోకు మీరు మేకప్ లేకుండా వచ్చారు మరి? సార్ నాకు యాక్చువల్గా పర్సనల్గా నాకు నచ్చదు. ఇంకా ఆల్రెడీ మార్నింగ్ నుండి కాబట్టి టైర్డ్ అయిపోయి ఆల్రెడీ ఎప్పుడో మార్నింగ్ 9కి వచ్చాం, 7 అవుతుంది. లాంగ్ లాస్ట్ మేకప్ ఉండదు కదా సార్. నేను మేకప్ వేసుకున్నాను కదా. మేకప్ ఆర్టిస్టులు ఎప్పుడైనా లాంగ్ లాస్ట్ మేకప్స్ వేసుకొని హెవీ మేకప్స్ వేసుకొని బయట ట్రావెల్ చేసే జనాలు ద్వారా వాళ్ళ ముఖ చిత్రాలు వేరేగా ఉంటాయి సార్. సో మేము కొంచెం సింపుల్గా వస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది. అయినా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మేకప్ లేకుండా మిమ్మల్ని చూడగలుగుతున్నట్టే అదృష్టమే. థ్యాంక్ యూ సార్. ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఇవాళ అంటే యాక్చువల్గా ఇక్కడ మేడం వచ్చారు కదా, ఎవరి టెక్నిక్స్ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు 1 year ట్రైనింగ్లో, 1 month ట్రైనింగ్, 3 months ట్రైనింగ్లో కాకుండా 1 dayలో మొత్తం ఎంటైర్ మేడం టెక్నిక్స్ నేర్చుకోలేం, కానీ అట్లీస్ట్ ఒక 2-3 బిట్స్ మన మేకప్కి ఈ బిట్స్ ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు ఓవరాల్ మేకప్ అనే దాన్ని ఇవాళ నేర్చుకున్నాం. ఎందుకంటే టోటల్ మేకప్ లుక్ అయితే 1 dayలో నేర్చుకోలేం. జస్ట్ మన మేకప్ని ఒక 2-3 ట్రిప్స్తోని చేంజ్ చేసుకొని మన బ్రైడ్ని వాళ్ళంత బ్రైడ్ లాగా కొంచెం చూసేలా కనిపించాలి అంటే జస్ట్ టిప్స్ అయితే బాగా నేర్చుకున్నాం. చాలా లైట్ వెయిట్ మేకప్, హెవీ, బయట కంపేర్ చేస్తే చాలా డిఫరెన్స్ తెలిసింది ఇవాళ. చాలా అవసరం అంటారా మనిషికి? అవసరం సార్, అంతే. ఒకటే లుక్ బ్యూటిఫుల్, అంతే. సెల్ఫ్గా బ్యూటిఫుల్గా ఉండాలి అంటే మేకప్ కంపల్సరీ. ఎంత న్యాచురల్గా ఉన్నా కొన్ని టైమ్స్లో న్యాచురల్ పనికిరాదు. సో మేకప్ ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో. ప్రతి ఈవెంట్కి, మన పర్సనల్కైనా, ఆఫీస్కి వెళ్ళినా, డైలీ వేర్, అన్ని టైప్స్ ఆఫ్ మేకప్స్ టైప్స్ ఆఫ్ టైమింగ్కి ఇంపార్టెంట్. ఒకటే మేకప్ అన్నిటికీ ఇంపార్టెంట్ అని కాదు. టైప్స్ ఆఫ్ మేకప్స్, టైప్స్ ఆఫ్ టైమింగ్స్ రిగార్డింగ్ టు ద ఫంక్షన్స్, ఆఫీస్, ఎనీథింగ్. డిఫరెంట్ మేకప్, డిఫరెంట్ లుక్స్. మోక్ష నిర్వహించినటువంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఫస్ట్ సారా ఇంతమంది కట్టండి? నేను ఇది ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకు అంటే ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్కి ఇలా కండక్ట్ చేసి డిఫరెంట్, ఎట్లా అంటే మనం ఇప్పుడు ముంబైకి వెళ్ళలేము. అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ ఒకరు లీడ్ తీసుకొని అరేంజ్ చేసి మనకు పాసెస్ ప్రొవైడ్ చేసి ఇంకా ఇంత క్రౌడ్ని హ్యాండిల్ చేసి మనకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు వాళ్ళు. సో మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇవాళ ముంబై నుండి వచ్చారు, రేపు ఢిల్లీ నుండి ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ట్రిప్స్, హ్యాక్స్ మనకు తెలిస్తే ఇండియాలోనే వాళ్ళంతటి మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మన ఇండియా సిగ్నేచర్ లుక్ కూడా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.